ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మాతో మాట్లాడుము దేవా. మా రక్షకుడైన యేసునామాన వేడుచున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రత్యేక అంశం మీ ముందుకు తెస్తున్నాను. ఆ అంశము రుణ విముక్తి. రుణ విముక్తి, డెలివరెన్స్ ఫ్రమ్ డెట్స్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం బైబిల్లో. ఒక మాటలో చెప్పాలంటే థీమ్ ఆఫ్ ద బైబిల్. థీమ్ ఆఫ్ ద బైబిల్ సాల్వేషన్. సాల్వేషన్ని ఒక్క మాటలో చెప్పాలంటే రుణ విముక్తి. రుణం అంటే అప్పు. అప్పు చాలా మనుషునికి విరోధం. మనుషుని బహుగా భయపెట్టేది, బాధ పెట్టేది, వేదనకు గురి చేసేది, చాలా కన్నీటి పాలు చేసేది, సిగ్గు కలుగజేసేది ఈ అప్పు. చూడండి, మీరు అనేక మంది అప్పుల బాధ చేత ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని మనం చూస్తాం. కనుక అప్పు ఆత్మహత్యకు దారి తీస్తోందంటే దాని తీవ్రత మీరు అర్థం చేసుకోగలరు. కనుక మీరు గమనించినట్లయితే అప్పుడే విరోధం. అప్పు మనుషుని నాశనం చేస్తుంది, దుఃఖోన్ముఖుని చేస్తుంది. అప్పు ప్రశాంతతను పోగొడుతుంది, జీవితంలో మనశ్శాంతిని తీసేస్తుంది, న్యూనతాభావాన్ని రప్పిస్తుంది. అప్పు ప్రమాదం. కనుక మనం అప్పు అనే పదానికి అర్థం తెలియకపోతే, దాని యొక్క పర్యవసానాలు తెలియకపోతే పాపము యొక్క పర్యవసానాలు అర్థం కావు. మానవుడు పాపం చేసి దాని పర్యవసానమైన మరణము నుండి తనంతట తాను విడుదల పొందనొల్లక బాధ, ఒంటరితనం అనుభవించాడు. అప్పు చేసిన వాడు కూడా ఒంటరితనం భావిస్తాడు, అనుభవిస్తాడు. చుట్టూ మనుషులే, కానీ తన అప్పు నుండి తనను విడుదల చేసేవారు దొరకరు. తన అప్పులో తనకు తీర్చుటకు సహాయపడేవారు దొరకరు. అప్పుడే మనిషి ఒంటరివాడిగా భావిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పు నుండి విడుదల ఆనందానికి కారణం, స్వేచ్ఛకు కారణం, అప్పు బంధీకి కారణం, చెరకు కారణం. అర్థమవుతుందా? కనుక రుణ విముక్తులు కావాలి ప్రతి ఒక్క సహోదరుడు కూడా. దీన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ టాపిక్గా వర్ణించబడింది. మనుషులు తమ అవసరతల కొరకు, తమ కోరికల కొరకు, తమ ఆశల కొరకు, తమ ప్రయత్నాల కొరకు అప్పులు చేస్తారు. తీర్చగలమనే ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో అప్పు తీసుకుంటుంటారు. కొందరు వ్యాపార పెట్టుబడుల కొరకు అప్పు తీసుకుంటుంటారు. కొందరు వ్యవసాయాన్ని చేయటానికి అప్పు తీసుకుంటుంటారు. కొందరు కుటుంబ బాధ్యతల కొరకు అప్పులు తీసుకుంటుంటారు. తీర్చలేనప్పుడు చింతాక్రాంతులైపోతుంటారు. చరానుభవంలో ఉన్నవాడు అనుభవించే స్వేచ్ఛ లేని జీవితానికి వెళ్ళిపోతుంటారు.
భయపడుతూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో నుంచి ప్రతి మనుషుడు బయటకు రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే రుణము చెల్లింపు. ఒకని శిరస్సు పైన ఉన్నటువంటి విమోచన క్రయధనం చెల్లింపు, ర్యాన్సమ్ మనీ చెల్లింపు, డెలివరెన్స్ ఫీ పెయిడ్. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన, యేసు మనుషులను పాపము అను రుణము నుండి విడుదల చేశాడు. పాపం చేసిన వాడు దాని కాన్సిక్వెన్స్ అయిన మరణాన్ని అనుభవింపక తప్పదు. హీ హ్యాస్ టు పే ఇట్ బ్యాక్ త్రూ హిస్ డెత్. తన మరణం ద్వారా ఆ రుణాన్ని తీర్చాల్సిందే. అయితే ప్రభు ఆ మరణం నుండి మనల్ని విడిపించాడు, ఆ దాస్యము నుండి విడిపించాడు, ఆ చెర నుండి విడిపించాడు, ఆ దౌర్భాగ్యము నుండి విడిపించాడు, ఆ ఒంటరితనం నుండి విడిపించాడు. అదే సిలువలో అతిపెద్ద సందేశం, రుణ విముక్తి, పాప రుణము విముక్తి సిలువలో సంభవించింది. భౌతికంగా కూడా రుణ విముక్తులుగా మనల్ని ప్రభు చేస్తాడు. ఎలా చేస్తాడు? సంఘం ద్వారా చేస్తాడు. ద్వితీయ ఉపదేశకాండము గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనంలో ప్రతి రుణస్థునికి కూడా రుణ విముక్తి అవసరమైనట్లుగా వాక్యము జ్ఞాపకం చేస్తాను. ఒకసారి నేను చదువుతాను, వచ్చినాను చూడండి. నీ సహోదరులలో హెబ్రీయులే కానీ అమ్మబడి నీకు దాస్యం చేస్తే 7వ సంవత్సరం వాడిని విడిపించి ఇంటికి పంపించేయాలి. రుణ విముక్తిని చేయాలి. తనను తాను అమ్ముకోవటం రుణం. అటువలనే మనకు ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుడు నీకు ఇస్తున్న దేశంలో ఎక్కడైనా నీ సహోదరులు ఒక పేదవాడుంటే అతను కరుణించాలి. పేదవాడైన సహోదరుని కరుణించాలి. నీ హృదయం కఠినపరచుకోవద్దు. అన్నిటికంటే ఇంపార్టెంట్ వర్స్ 8వ వచనం, నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యకంగా చేయి చాచి అతని అక్కరకు చాలినంతగా ఆవశ్యకంగా తప్పకుండా నువ్వు అప్పివ్వాలి, వడ్డీ తీసుకోకూడదు. అర్థమవుతుందా? ఒక సహోదరుడు అప్పుల ఊబిలో ఉంటే అతనిని వెలుపటకు తీసుకొని రావటానికి వడ్డీ లేని రుణం అతనికి సహాయం ఇవ్వాలి. ఒకవేళ నీ సహోదరుడికి ఆర్థిక అవసరం ఉంటే అతనికి అప్పు ఇచ్చి ఆదుకోవాలి. అప్పు ఇచ్చిన వాడు దానిని తిరిగి పొందుతాను అనే భావనతో కాక అప్పు ఇమ్మని ప్రభు సెలవిచ్చారు. అంటే క్రీస్తునందున్నవారు సహోదరుల రుణములను భరింపబద్ధులై ఉన్నారని మనకు అర్థం అవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనం, నిన్ను అడుగు వారికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరి వారి నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు అని రాశాడు. అడిగేవారికి ఇవ్వు నీ సహోదరులకి, అప్పు అడగటానికి వచ్చి నీ సహోదరునికి ముఖం తిప్పుకోవద్దు. నీ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం అంటాడు, మేము ఇతరుల రుణములు క్షమించినట్లు మా రుణములు క్షమించంటాడు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పే ద డెబ్ట్స్ ఆఫ్ అవర్ ఓన్ బ్రదర్ అని. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విశేషం. బైబిల్ గ్రంథంలో అప్పుల పాలైపోయినటువంటి వారిని గురించిన విశేషమైన వివరాలు ఉన్నాయి. వారి కన్నీరుని గురించి రాసింది రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో. ఒక సేవకుని యొక్క భార్య, సేవకుడు చనిపోయి అప్పు చేసి చనిపోతే
అతని పిల్లలను తీసుకుని వెళ్ళటానికి యజమానులు వచ్చినప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. అక్కడ దేవుడు ఒక అద్భుతం చేసి ఆ అప్పు తీర్చారు. ఖాళీ కుండలను రప్పించి దానిలో నూనె అనుగ్రహించి అది అమ్ముకొని అప్పులు తీర్చమన్నాడు. పే యువర్ డెట్స్. నీతిమంతుడు అప్పు చేసి ఎగ్గొట్టడు, తీర్చేస్తాడు. బీ ఎ రైచియస్ మ్యాన్. నీతిమంతుని ఉండమన్నాడు ప్రభు. సోదరుడా, సోదరి, ప్రతి ఒక్క అప్పిచ్చువాడు తన సహోదరునికి అప్పిచ్చువాడు 7వ సంవత్సరంలో లోపట అతను అప్పు చెల్లించలేకపోతే దాన్ని రద్దు చేయమన్నాడు. ఎందుకు రద్దు చేయమన్నాడు తెలుసా? దేవుడు నీకు దాన్ని ఇస్తాడు. ఆ అప్పు ఆ సహోదరుడు చేసినది తీర్చలేకపోయినందున 7 ఏళ్లలో దానిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో దాన్ని రద్దు చేయాలి. అర్థమవుతుందా? దేవుడు దానిని నీకు ఇస్తాడు. నీకు ఇచ్చినది నీ ఒక్కని కొరకే కాదు, నీ సహోదరుల కొరకు కూడా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇది రుజువు చేసింది. అపోస్తలుల కాలములో ఆదిమ సంఘం చేసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? అపోస్తలులు సువార్త ప్రకటించారు యాజ్ పర్ ద కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘం ఏం చేసింది? సంఘం చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే తమ చర స్థిర ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి ఆ డబ్బు తమ సహోదరుల అక్కరల కొలది వాటిని పంచుతూ రుణ విముక్తులను చేశారు. రుణస్థులు కాకుండా కాపాడారు, రుణ విముక్తులయ్యేట్టు సహకరించారు. కాబట్టి సహోదరుల రుణము చెల్లించుట, వారిని వడ్డీల బారి నుండి విడిపించుట క్రైస్తవుని యొక్క విద్యుత్ ధర్మం, కర్తవ్యం. We are not here to accumulate assets on the earth. We are here to clear the debts of the brethren. మన సహోదరుల యొక్క రుణములను తీర్చుటకు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అది లెక్కించబడుతుంది. నువ్వు సంపాదించి భూమి మీద విడిచి వెళ్ళింది లెక్కించబడదు, కానీ నీవు నీ సహోదరులకు సహాయం చేసింది లెక్కించబడుతుంది. ఒక పేదవానికి సహాయం చేసినప్పుడు అది యెహోవాకు అప్పిచ్చినట్టు అంటాడు. ఒక పేదవానికి సహాయం చేసినప్పుడు అది యెహోవాకు అప్పివ్వటం అంటాడు. దేవునికి అప్పివ్వటం ఏంటి? దేవునికి అప్పిచ్చినంతగా దానిని స్వీకరిస్తే హీ విల్ షూర్లీ గివ్ ఇట్ బ్యాక్, పే ఇట్ బ్యాక్. మళ్ళీ వెనక్కి తిరిగి చెల్లిస్తాడు దేవుడు అని అర్థం. దేవుడు నీతిమంతుడు. సోదరుడా, సోదరి, ఎజ్రా గ్రంథంలో ఎజ్రా, నెహెమ్యాలు సహోదరులను తమ శక్తి కొలది విడిపించారు. తమ శక్తి కొలది విడిపించారు. దే పేడ్ ద డెబ్ట్స్ ఆఫ్ ఫెలో జ్యూస్. తోటి యూదుల యొక్క అప్పులను వారు చెల్లించారు. దానికి కృషి చేశారు. దానికి కృషి చేశారు. సోదరుడా, సోదరు, నేటి క్రైస్తవ సంఘం బైబిల్ గ్రంథంలో దేవుడు వారి కొరకు ఉద్దేశించిన ప్రమాణాలను అందిపుచ్చుకొనక లోకం ఎట్లుందో అట్లాగే బ్రతుకుతున్నారు. ద్వితీయోపదేశకాండంలో ప్రభు అంటారు, నా ఆజ్ఞలను పాటించిన ఎడల మీలో ఎవడు పేదవాడు అని అడుగుతారు. నా ఆజ్ఞలను పాటించిన ఎడల మీలో ఎవడు పేదవాడు. మీరు నా ఆజ్ఞలను హత్తుకొని నడవాలి, నా ఆజ్ఞలను మీరు పాటించాలి అని చెప్పాడు.
కనుక భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఎవడు కూడా విశ్వాసుల్లో పేదవాడిగా ఉండిపోడు. ఇది మనం ఆలోచన చేయాల్సిన సత్యం. ద్వితీయ ఉపదేశ కాండము 15వ అధ్యాయం 5-6 వచనాలు ఖచ్చితంగా మీరు చదవాలి. అదేమిటంటే, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ నీవు అనుసరించి నడుచుకునే ఎడల, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు జాగ్రత్తగా వినే ఎడల మీలో పేదలు ఉండరు, అప్పిచ్చదవు కానీ అప్పు చెయ్యవు. అర్థమైందా? కనుక దేవుని ఆజ్ఞ ఏమిటంటే, నీవు అప్పు చేయకూడదు, నువ్వు అప్పు ఇవ్వాలి, మరియు ఆజ్ఞగా దానిని భావిస్తే పేదలు మీలో ఉండరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు. ఆదికాండంలో యోసేపు భక్తుడు ప్రధాని అయ్యాడు. ఐగుప్తుకి దేశ ప్రధానమంత్రి అయ్యాడు. హైలీ పెయిడ్ వన్, చాలా పెద్ద జీతం అయింది. తన కొరకైతే ఆస్తులు సంపాదించుకోలేదు, కానీ తన జీతంతో తన సహోదరుల కుటుంబాలను పోషించటం ప్రారంభించాడు. తనకు దేవుడిచ్చినటువంటి ఉపాధి అవకాశంతో తన సహోదరులందరి కుటుంబాలకు కూడా ఆసరాగా నిలిచాడు. నూతన ప్రదేశంలోనికి వచ్చారు ఇజ్రాయేలు కుమారులు, యాకోబు కుమారులు. వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు పోషణ అవసరం. వారు గొర్రెలను పెంచడానికి వారికి పెట్టుబడి అవసరం. అదంతా ఎవరిచ్చారు? యోసేపు ఇచ్చాడు. యోసేపు పెట్టుబడి పెట్టాడు వాళ్ళకి. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలే. హీ గేవ్ ఇట్ యాజ్ ద గిఫ్ట్, నాట్ యాజ్ ఎ డెప్ట్ ఆర్ లోన్. నేను మనవి చేస్తున్నాను, యోసేపు చాలా గొప్పవాడు. అందుకే అయ్యాడు. అతడు చేయవలసిన పని కొరకే దేవుడు ఆ వ్యక్తిని ఆ విధంగా చేస్తాడు. యోసేపును ప్రధానిని చేసింది ఇశ్రాయేలును ఐగుప్తులో ఆదుకోవటానికే. ఇశ్రాయేలు ఐగుప్తులోకి వెళ్ళటానికి అతను అక్కడ ప్రధానిగా రావాల్సి వచ్చింది. అది యోసేపే ఒప్పుకున్నాడు, ఇది దేవుడు చేశాడు, మనం బ్రతకటం కొరకు ఇది చేశాడు. నీ సహోదరులు బ్రతకాలి అని అనగా, యు నీడ్ టు గివ్ యువర్ హ్యాండ్స్, ఆర్మ్స్ టు యువర్ బ్రదర్స్. ఇది మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. తర్వాత క్రైస్తవులకు గివింగ్, ఇవ్వటం అనేది పరిచర్యగా భావించబడింది. ఇట్స్ జస్ట్ లైక్ ఎ మినిస్ట్రీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో ఇచ్చుట పరిచర్య. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధుడైన పౌలు గారు తెలియచేస్తున్నాడు, ఇది పరిచర్య అని తెలియచేస్తున్నాడు. ఈ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య మీ పేర వ్రాయుట నాకు అగత్యము లేదు. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య ఏమిటా పరిచర్య? మాసిదోనియా, అకయ రెండు కూడాను సిద్ధపడి ఉన్నాయట, మనస్సులు సిద్ధపరచుకొని ఉన్నారట 1 ఇయర్గా. దేనికి? టు గివ్, ఇవ్వటం కొరకు. 5వ వచనం, లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసిరితనంగా ఇయ్యక ధారాళంగా ఇయ్యాలని. ఇలాంటి పరిచర్య మీకు ప్రభు అనుగ్రహించాడు. ఇదేమిటట? ఒక కృపా పరిచర్యగా చెప్పబడింది. 9వ అధ్యాయం అంతా మీరు చదవండి. సణుక్కోకుండా ఇవ్వండి, బలవంతంగా కాక ఇవ్వండి, హృదయంలో నిశ్చయించుకొని ఇవ్వండి, హృదయపూర్వకంగా ఇవ్వండి, ఉత్సాహంగా ఇవ్వండి. మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యం చేయటానికి సిద్ధంగా ఉండండి. దేవుడు మీ పట్ల కృప చూపిస్తాడు.
మీరు వృద్ధి పొందేటట్లుగా, భాగ్యవంతులు అయ్యేటట్లుగా మీకు దేవుడు చేస్తాడు. ఎప్పుడు? మీరు పరిశుద్ధుల పరిచర్య చేస్తే, అంటే పరిశుద్ధులకు ఇచ్చుట అనే పరిచర్య చేస్తే, వారిని రుణ విముక్తులను చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని పరిశుద్ధుడైన పౌలు కొరింథీ 2వ అధ్యాయంలో చెబుతున్నాడు. క్రైస్తవ సంఘం తన తోటి విశ్వాసిని దేని నుండి? రుణము నుండి విడిపించాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో మనకు జక్కయ్య గారి వృత్తాంతం ఉంది. జక్కయ్య తన ప్రభువును తన ఇంట చేర్చుకున్న వెంటనే డిక్లేర్ చేసింది ఏంటో తెలిసిన, తన ఆస్తిలో 50% పేదలకు. ఎందుకు? పేదలు రుణాలు కలిగి ఉంటారు, అవసరతలు కలిగి ఉంటారు, అక్కర్లతో నిండి ఉంటుంది వారి జీవితం, సమస్యలతో నిండి ఉంటుంది వారి జీవితం. చాలా సమస్యలు డబ్బుతో సాల్వ్ అవుతాయి, అన్ని సమస్యలు అవ్వవు. డబ్బుతో కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాంటి పరిష్కారం సూచించడానికి డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు నీ సహోదరులకి ఇవ్వటం నేర్చుకోవాలి. చూడండి, మనకెన్ని సమస్యలు డబ్బుతో తీర్చబడతాయో మనం ఎరుగుదాం వ్యక్తిగతంగా. అలాగే ఇతరుల పట్ల కూడా ఆలోచన కలిగి ఉండాలి. జక్కయ్య 50% పేదలకు ఇచ్చాడంటే వారి రుణ విముక్తికి జక్కయ్య ఆలోచన చేశాడు. సిలువలో యేసు చేసినది మానవ పాప రుణ విముక్తి అయితే, భూమి మీద విశ్వాసులు చేసేది సహోదరుల భౌతిక రుణ విముక్తి. ప్రభుత్వాలు పేదలకు రుణ విముక్తి పథకాలను వాగ్దానం చేస్తారు. మనందరికీ తెలుసు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం. డ్వాక్రా రుణ విముక్తి, రైతు రుణ మాఫీ, మీరు వినే ఉంటారు. దళిత ప్రజల రుణాల మాఫీ, ఎస్సీ కార్పొరేషన్లో లోన్స్ తీసుకున్న వారు చెల్లించలేక రుణస్థులుగా ఎక్కువ వడ్డీలతో ఉండిపోయిన వారిని ప్రభుత్వం ఏం చేస్తుంది? రాటిఫై చేసేస్తుంది, ఆ రుణాలు తీసేస్తుంది, రుణమాఫీ చేస్తుంది. దే విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ దర్ డెబ్ట్స్. గవర్నమెంట్ వారికి పే చేసేస్తుంది. రుణమాఫీ ద్వారా వారిని స్వతంత్రులు చేస్తుంది, విముక్తులు చేస్తుంది, దాస్య విముక్తులు చేస్తుంది, చర విముక్తులు చేస్తుంది. మీకు తెలిసిన ఎవరైనా ఒక పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటే బ్యాంకులో జప్తు చేస్తారు, జప్తు నోటీస్ ఇస్తారు. ఆ రైతు కుంగిపోతాడు. ఎందుకంటే ఊరిలో అనౌన్స్ చేస్తారు, టమకం అంటారు దాన్ని. టమకం వేస్తారంటే ఒక ఎట్టివాడు డ్రమ్ తీసుకొని ఊరంతా తిరుగుతాడు, ఫలానా రైతు యొక్క పొలం జప్తు చేస్తున్నారు అని. అది మనిషి తట్టుకోలేడు, చచ్చిపోతాడు. బంగారు ఆభరణాలు బ్యాంక్స్లో పెట్టి వదిలేసుకున్న వాళ్ళు చాలామంది గోల్డ్ వేలం వేస్తారు. బ్యాంకర్స్ వేసినప్పుడు ఆ యొక్క లెండర్, అప్పు తీసుకున్నవాడి పేరు, ఆ బంగారం వివరం, దాని వెయిట్, న్యూస్ పేపర్ ప్రకటన ఇస్తారు. అంటే అది పబ్లిక్ చేయబడుతుంది. రుణం చెల్లించలేనప్పుడు అది బహిరంగపరచబడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి సిగ్గుకు గురవుతాడు, వేదనకు గురవుతాడు, ఆత్మహత్యకు పురికొల్పుకుంటాడు, సూసైడ్ చేసుకుంటారు. చాలామంది ఉన్నారు అట్లా. అప్పుల బాధ భరించలేక కుటుంబాలు కడతేరిపోయినాయి ఉన్నాయి. ఒక్కొక్కడు క్రైస్తవుడు ఒక ఇల్లు, 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, 4 ఇళ్ళు, ఒక పొలం, 2 పొలం, 3 పొలం, 4 పొలం కూర్చుకుంటున్నారు. అది దైవ చిత్తం కాదు. దేవుని చిత్తం నువ్వు 10 ఇళ్ళు కలిగి ఉండటం కాదు. ఆ డబ్బుతో విశ్వాసులైన నీ సహోదరులను భౌతికంగా రుణ విముక్తులుగా చేయటం.
నువ్వు మరింత ఆశీర్వదించబడతావు, నువ్వు మరింత దీవించబడతావు. ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చుక్కాని లేని నావ వలె, చుక్కాని లేని నావ వలె, తెరచాప తెగిన నావ వలె అయిపోతుంది అప్పు చేసిన వాడి జీవితం. తెరచాప కట్ అయిపోతే అలల తాకిడికి, గాలికి ఆ పడవ ఎటు కొట్టుకెళ్ళిపోతుందో బైబిల్లో మనకు చూస్తాం. అపోస్తలుడైన పౌలు తాను ప్రయాణం చేస్తున్న తెరచాప తెగిపోయినప్పుడు అది గాలికి కొట్టుకొని పోతే ఒక ద్వీపానికి చేరినట్టుగా చెప్తాడు. తన కంట్రోల్లో ఉండదు ఆ బోట్, అలాగే లైఫ్ కంట్రోల్లో ఉండదు అప్పున్నవాడికి. మిత్రులారా, ఈ సందర్భంగా అప్పు చేయవద్దు, అప్పు చేయవద్దు. అప్పు మనలను దిగజారుస్తుంది, మన ధైర్యాన్ని హీనపరుస్తుంది, మన హృదయాన్ని వేదనకు గురి చేస్తుంది, భయానికి గురి చేస్తుంది. అప్పుకు దూరంగా ఉండాలి విశ్వాసం. దొరికిన చోటలు అప్పు చేసేస్తున్నారు చాలామంది. తమ కోరికలు అణుచుకోలేక, తమ ఇష్టాలను అణుచుకోలేక, కొందరైతే తమను తాము ఎగ్జిబిట్ చేసుకోవటానికి అప్పులు చేసేసి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు, అప్పులు చేసేసి బర్త్డేలు చేసేస్తున్నారు, అప్పులు చేసేసి ఇండ్లు కట్టేస్తున్నారు. రీపేమెంట్ కెపాసిటీ లేకుండా చిక్కుకుపోతున్నారు అప్పుకి. క్రైస్తవుడు అప్పు చేయొద్దు. ట్రూ క్రిస్టియన్గా నువ్వు ఉండాలంటే అప్పు బారిన పడద్దు. అప్పు బారిన పడిన వారిని విడిపించడానికి చేతులు అందించు. రుణ విముక్తి బైబిల్ యొక్క థీమ్. రుణ విముక్తి యేసు సిలువలో చేసింది. రుణ విముక్తి ఆది సంఘం మొట్టమొదటి చేసి చూపించింది. రుణ విముక్తి రుణ విముక్తి రుణ విముక్తి అతి ప్రధానమైనటువంటి బాధ్యత. నీ సహోదరుని అప్పు తీర్చుటకు నీ హృదయాన్ని సిద్ధం చేసుకో. నిజమైన విశ్వాసిగా రుజువు చేసుకో. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేసి నిన్ను ఆశీర్వదించును గాక. ఆ పరిచర్యను నీ ద్వారా ఫలింపచేయును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. నన్ను, మమ్ములను అప్పు లేని వారిగా, అప్పు తీర్చువానిగా, అప్పు సహోదరులను తీర్చుటకు సిద్ధ మనసు గలవానిగా ఆశీర్వదించుము, తద్వారా దీవించుము. యేసునామాన్ని వేడుచున్నాము. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం రుణస్థులను రుణ విముక్తులుగా చేయునుగాక. ఆమెన్. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు